విషయం ఏంటి అంటే ఈరోజు పగడాల ప్రవీణ్ అన్నయ్య గారి విషయంలో ఆయన మరణమే దారుణంగా హత్య చేసి చంపేశారు. క్రైస్తవ్యానికి ఒక దుఃఖాన్ని మిగిలించారు, క్రైస్తవ్యానికి ఒక శోకాన్ని మిగిలించారు అని క్రైస్తవులందరూ బాధపడుతూ ఉంటే, మరికొందరు అయితే క్రైస్తవులం అని చెప్పుకుంటూ, క్రైస్తవులం అని అనుకుంటూ క్రైస్తవ సమాజంలో కొనసాగుతున్నటువంటి కొంతమంది అయితే ఆ మూర్ఖులు ఏమంటున్నారు అని అంటే, ఇప్పటికీ కూడా వాళ్ళ స్టాండ్ ఏంటి అని అంటే, పగడాల ప్రవీణ్ గారు డ్రింక్ అండ్ డ్రైవ్ చేశాడు అని చెప్పేసి అంటున్నారు. ఇలా ఎంతమంది అయితే వాగుతున్నారో, ఎంతమంది అయితే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఆధారం దొరికింది. అదేంటో మీ ముందు నేను ప్రవేశపెడతాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పగడాల ప్రవీణ్ అన్నయ్య గారు ఆ విధంగా డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి చనిపోయాడు కనుకనే వాళ్ళ ఆవిడ ముందుగానే పోస్ట్ మార్టం వద్దన్నదండి అని చెప్పేసి కొన్ని ఫేక్ న్యూస్లు కూడా క్రియేట్ చేశారు. అందుకే వాళ్ళ ఆవిడ ఎంత న్యూసెన్స్ జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ ఆవిడ స్పందించట్లేదండి అని చెప్పేసి ఇంకో మరెన్నో ఫేక్ న్యూసెన్స్లు క్రియేట్ చేశారు. నేను ఒక విషయం అడుగుతాను స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఇప్పుడు మీడియా చూపించిందల్లా నిజమైతే, పోలీసులు చెప్పిందల్లా నిజమైతే, మరి ఎందుకయ్యా కేసులు కోర్టు వరకు వెళ్తున్నాయి? ఇంకా లాయర్లు ఎందుకు, జడ్జీలు ఎందుకు? నా ప్రశ్న మీకు అర్థమవుతాం లేదుగా. మీడియా చెప్పిందే రైట్ అని ఈరోజు మనం నిర్ధారణ చేసుకుంటే, పోలీసులు చెప్పిందే వాస్తవం అని మనం నిర్ధారణ చేసుకుంటే, ఐజీ గారి సైతమే ఆయన కవలికలు, ఆయన యొక్క నడవడక, ఆయన యొక్క బాడీ ఫిజికల్ రిజర్వేషన్ కొంతమంది చూసి కన్ఫర్మేషన్ చేస్తూ మేము చేసామండి అని చెప్పేసి అన్నాడు. ఆయన ఫేస్ నేను చూడాల డైరెక్ట్గా. అంటే ఐజీ గారికి సరైనటువంటి అవగాహన ఆ కేసు మీద లేదు. కానీ ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్తూ వీడియోలు పెడుతూ పగడాల ప్రవీణ్ గారిది అది డ్రింక్ అండ్ డ్రైవ్ చేయటం వల్లే మరణించాడు అని క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి జాన్ పాల్ కానివచ్చు, క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి జాన్ బాబు కానివచ్చు. జాన్ అంటే తెలుసురా నాయన మీ ఇద్దరికి? జాన్ అంటే యోహాన్ గారు. యోహాన్ అంటే ఎలాంటి వాడు? మీకులాగా లేని వార్తలు పుట్టించి, మీకులాగా నోటికి ఏ మాట వస్తే ఆ మాట వాగేసి, మీకులాగా బ్రతికే ఆ నీచమైన బ్రతుకులు మీ దగ్గర ఉంచుకోండి. అలాంటి గొప్ప వీరుడు పేరు పెట్టుకోకండి. జాన్ అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారు. అలాంటి అమరవీరుడు పేరు పెట్టుకున్న మీరు ఇలాంటి నీచమైన బ్రతుకులు బ్రతుకుతున్నందుకు సిగ్గుపడండి. ఆ పేరుని బట్టైనా ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియక మాట్లాడకూడదు అనే విషయం కొంచెం స్పృహలో ఉంచుకోండి. మీ మొహాలకి మళ్ళీ బైబిల్లో ఉన్నటువంటి యోహాన్ గారి పేరు మళ్ళీ జాన్ బాబు, జాన్ పాల్. సిగ్గుందరయ్యా మీకు. ఒక క్రైస్తవ వక్త చనిపోతే ఆ వక్త పక్షాన్ని నిలబడి వారికి సానుభూతి చూపించవలసింది పోయి ఆయనకి విరోధంగా మీరు పోరాడుతున్నారు అంటే మీరు ఎవరి సంతానం? ఒకసారి మీరే మీకు ఆత్మవిమర్శనం చేసుకోండి. అర్థమవుతుందా? ఇంతకీ మొత్తం అందరూ ఆశ్చర్యపోయే ఒక ఎవిడెన్స్, ఆయన త్రాగలేదు. ఒకసారి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఆయన్ను సమాధి చేసిన తర్వాత సమాధి మీద ఏమి రాశారో ఒకసారి చూడండి. ఇన్ మెమరీ ఆఫ్ మ్యాథ్యూర్ అంటే అమరవీరుడు జ్ఞాపకార్థం లేదా హతసాక్షి అమరవీరుడు. ఎవరు రాస్తారు నాయన ఆ పేరు? తాగుబోతుడికి రాస్తారు ఆ పేరు? డ్రింక్ అండ్ డ్రైవ్ చేసిన వాడికి రాస్తారు సమాధి మీద ఆ పేరు? ఎవరికి రాస్తారు ఆ పేరు? జాన్ పాల్ మాట్లాడు. ఎవరికి రాస్తారు ఆ పేరు? ఎవరైనా రాసేసుకోవచ్చండి అని అంటావా? నీకు లాంటి వాడికి అయితే రాయరుగా. రాయడానికి ఎవడు కూడా మనసు అప్పదుగా. వాళ్ళు రాసినా సరే నీకు లాంటి వాడికి వ్యంగ్యంగానే చేస్తారు. ఆయన అమరవీరుడు. ఎలా అమరవీరుడు వీడైనా? క్రైస్తవుల కోసం తన ప్రాణాన్ని పెట్టాడు ఆయన. అర్థమవుతుందా? క్రైస్తవుల కోసం ప్రాణాన్ని పెట్టాడు ఆయన. ఎలా పెట్టాడంటావా? హైకోర్టులో ఒక బిల్ పెట్టాడు ఆయన. అర్థమవుతుందా? దాని గురించి వాదించడానికి కూడా ఆయన సిద్ధపడి వెళ్ళాలి. అర్థమవుతుందా? అసలు నీకు ఒక విషయం తెలుసా జాన్ పాల్? ఒక విషయం తెలుసా ఈరోజు క్రైస్తవ సమాజానికి, వర్గానికి? కొంతమంది ప్రగల్భాలు పెరుగుతున్నటువంటి మూర్ఖులకి ఆయన 24, 25, 26 జేమ్స్ అండ్ ఇంకా చాలామంది సేవకులు, అలాగే పగడాల ప్రవీణ్ అన్నయ్య గారు కూడా
మీటింగ్స్ ఉన్నాయి. 24th నుండి మీటింగ్స్, 25th ఆయన అటెండ్ అవుతాడు ఆ మీటింగ్స్లో. ఇంత అలుపెరగిన పరిచయం చేస్తున్నటువంటి పగడాల ప్రవీణ్ గారి మీద ఆయన డ్రింక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు అని చెప్పేసి ఎంత అపోహాలు, ఎంత నిందలండి. పేరును నామకారణం సమాధి మీద ఎవరు చేస్తారు చెప్పండి? దేవుని కొరకు నిజంగా బ్రతికినటువంటి అమరవీరులకి తప్ప అందరికీ చేయరు. ఒక తాగిబోతుడికి, తాగి డ్రింకింగ్ డ్రైవ్ చేసిన వాడికి చేయరండి. వాళ్ళ ఆవిడ తెలిసి ఆ పేరు రానేస్తుందా? వాళ్ళ ఆవిడకంట త్రాగడం తెలుసంట. ఎంత పచ్చి అబద్ధాలండి. ఇంతకు మించిన సాక్ష్యం లేదు. ఇంకా ఇదొక్క ప్రూఫ్ చాలు ప్రభుత్వాన్ని శాసించడానికన్నా, మరి ఇంకెవరినైనా అడగడానికి. లేదు, మీరు నిజంగానే ఆయన డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తాడని చెప్పడానికి ఏమైనా ఆధారం ఉందా? లేదు. ఐజీ గారి దగ్గర లేదు, నువ్వెవడో చెప్పడానికి, ఇంకా ఇతరులు ఎవరు చెప్పడానికి? ఐజీ గారి దగ్గర లేదన్నాడు ఆధారం. నాకు ఆయన ముఖ కవలికలు, ఆయన నడక, ఆయన నడుస్తున్నటువంటి ఆ నడకవడికి విధానం కొంతమంది కన్ఫర్మేషన్ చేసిన అన్నాడు. నేను కూడా పూర్తిగా డీటెయిల్గా చెప్పలేదు, నాకు కూడా పూర్తిగా అవగాహన లేదు. కొంతమంది చూసి చెప్పడం వల్ల నేను కన్ఫర్మేషన్ చేశాను ఆయన ప్రవీణే అని. క్రైస్తవ సమాజం కోసం ఒక చక్కటి పరిచర్య చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వర్తమానికుడి గురించి ఇలా మాట్లాడారు అనుకోండి, ఏదో ఒకరోజు మీరు ఇట్టిందే మీ మీదకి వస్తుంది. బాధ అప్పుడు మీకు తెలియదు, ఎందుకంటే ఇతరులకి అది అంటున్నారు. రేపు పొద్దున్న మిమ్మల్ని అన్నప్పుడు మీకు వస్తుంది ఆ బాధ. కాబట్టి వద్దు, క్షమాపణ వేడుకోండి దేవుని దగ్గర, పశ్చాత్తాపం పడండి, దేవుని కొరకు బ్రతకడానికి ముందుకు రండి. అలా బ్రతికితేనని ఆశిస్తున్న దేవుని మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.